విహంగ విహారానికే కొత్త అర్థం చెప్తోంది కృష్ణా తీరం. ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలతో ఏరోబాటిక్స్ ప్రారంభమయ్యాయి. ఆకాశ వీధిలో శిక్షకులు తొలి రోజు చేసిన సాహస కృత్యాలు చూపర్లను గాల్లో తేలియాడేలా చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఏరోబాటిక్స్ పేరిట విమానాలతో చేసే విన్యాసాలు విజయవాడ వాసుల్ని అలరించాయి. విమానాల్ని గింగిర్లు తిప్పడం, పల్టీలు కొట్టించడం, రివ్వున దూసుకుపోవడం వంటి విన్యాసాలతో వైమానిక శిక్షకులు ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఫార్మేషన్ ఏరోబాటిక్ బృందాలు వినువీధిలో సాహసోపేతమైన విన్యాసాలు చేశారు. ఏవియేషన్ సమ్మిట్లో భాగంగా విమాన విన్యాస బృందం వినువీధిలో సాహస కృత్యాలతో అబ్బురపరిచింది. పరమాద్భుతమైనటువంటి రీతిలో ఈ విన్యాసాలను ఏర్పాటు చేసినటువంటి ఎక్కువ పెట్టినటువంటి ఒక బిల్లు మాదిరిగా సంధించినటువంటి ఒక ఏరోబాటిక్స్ లో విశేష అనుభవం ఉన్న బ్రిటన్ కు చెందిన గ్లోబల్ స్టార్స్ విమాన విన్యాస బృందం ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. 1986లో స్థాపించిన ఏరోబాటిక్ బృందం ఇప్పటికే చాలా సందర్భాల్లో రకరకాల ఫీట్లతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుత విన్యాసాలకు కృష్ణా తీరం వేదికైంది. దాదాపు 418 కిలోమీటర్ల వేగంతో ఎగిరే లోహ విహంగాలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. బాణం నుంచి సంధించి నిప్పులు కక్కుతూ ఒక్క పైలట్ మాత్రమే కూర్చునే సౌలభ్యం ఉన్న విమానాలు 400 డిగ్రీల కోణంలో పల్టీలు కొట్టాయి. అత్యంత వేగంతో ఆకాశంలోకి దూసుకెళ్లాయి. విజయవాడ పట్టణవాసులు ఎంత మంచివారు, మనల్ని అందరినీ తమ సొంత వాళ్ళలాగా భావించి ఇక్కడికి రప్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అని ఒక భావన చేస్తున్నటువంటి ఇదిగో చూడండి, మొత్తం చుట్టూతా తిరుగుతూ పల్టీలు కొడుతున్నట్టుగా వచ్చి ముందుకు సాగిపోతోంది. ఎయిర్ షోను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు తిలకించారు. ఫిబ్రవరి 2 నుంచి 3 రోజుల పాటు నౌకాదళ ప్రదర్శన చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాజధాని అమరావతిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు రాష్ట్రాన్ని, రాజధానిని కేంద్రంగా చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ నదిలో ఎక్కడ చూసినా బోట్లుండి, అదే మరిగా ఏదైతే వాటర్ స్పోర్ట్స్ లో విన్యాసాలు చేస్తా ఉంటే సాయంత్రం పూట ఇక్కడి నుంచి పవిత్ర సంఘం వరకు కూర్చుంటే ఎంత కన్నుల పండగగా ఉంటుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెల నెల కొన్ని ఈవెంట్లు పెడతాం. అదే మరి వారం శని ఆదివారాలు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటివన్నీ చేస్తే మన ప్రాంతంలో ఉండే వాళ్ళకే కాకుండా దేశంలో ఉండే వాళ్ళు చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి కూడా వస్తారు. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది.